అబార్షన్ కావటం జరుగుతుంది. డిస్కైటిస్ వెన్నెముకలో తీవ్రమైన నొప్పితో వేధించే ఈ సమస్య ఎక్కువగా పిల్లల్లోనూ మధుమేహంతో బాధపడే వారిలోనూ కనిపిస్తూ ఉంటుంది. వెన్నెముక మధ్యలోని డిస్కుల మధ్య జాయింట్లకు ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల ఈ డిస్కైటిస్ సమస్య వచ్చి పడుతుందని చెప్తారు డాక్టర్లు. డిస్కైటిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నులో తీవ్రమైన నొప్పి ఎందుకు? డిస్కైటిస్ అంటే మామూలుగా డిస్క్ అంటే మనకి వెన్నుపూస మధ్యలో ఉన్న ఈ రబ్బర్ అనేది దాన్ని డిస్క్ అంటాం. అది మనకి షాక్ అబ్జర్వర్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా అది ఇన్ఫెక్షన్ గురి అవడం అనేది జరుగుతుంటుంది. మెయిన్గా ఇది 8 ఏళ్ల పిల్లల లోపల ఇది ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. కామన్ స్కిన్ మీద ఇన్ఫెక్షన్ స్టెఫ్లోకాకస్ ఆరియస్ అంటాం. స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా ఒక్కోసారి కంట్రోల్ చేయకపోతే అది బ్లడ్లో పాకి ఈ వెన్నుపూస ఆ డిస్క్లోకి చేరి డిస్కైటిస్ జరుగుతుంది. సో ఇంకొకటి మెయిన్గా డయాబెటిక్స్లో స్పైన్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ డిస్క్లో ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి మనకి మెదడులో జ్వరం ఉన్నప్పుడు, బ్రెయిన్ ఫీవర్ ఉన్నప్పుడు నడుములో నీరు తీయడానికి మెదడు వెన్నుపూసలో ఒక చిన్న ఎల్పిఎం చేస్తాం, లంబార్ పంక్చర్. అలా చేసినప్పుడు కూడా ఈ డిస్క్లో ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఉంటుంది. డిస్కైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ డిస్కైటిస్తో బాధపడుతున్న మెయిన్గా పిల్లల్లో 8 ఏళ్ల పిల్లల్లో ఈ డిస్కైటిస్ వచ్చినప్పుడు ఈ నొప్పి ఆర్డినరీ నడుము నొప్పి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఒకవైపు తిరగడం, కొద్దిగా లేయడం అనడం కూడా చాలా జరగదు. ఈ నొప్పి కొంచెం ఒక 10% కూడా మనిషిని కదలనివ్వదు. అంత సివియర్ పెయిన్ ఉంటుంది. డిస్కైటిస్ కు కారణాలు ఏంటి? ఒకటి పిల్లల్లో ఎనీ ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్ మనకి బ్లడ్ ద్వారా డైరెక్ట్గా డిస్క్లోకి ఇన్ఫెక్షన్ చేరడం అనేది తక్కువ. మెయిన్గా ఒకటి ఇన్ కేస్ ఆఫ్ మన ఇండియాలో భారతదేశంలో తీసుకుంటే ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఒక్కోసారి స్పైన్కి వచ్చి ఆ డిస్కైటిస్ అనేది రావచ్చు. ఇంతకు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే ఈ డయాబెటిక్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి కొద్దిగా ఇన్ఫెక్షన్స్ కొద్దిగా క్యాచ్ అయ్యే పరిస్థితి ఎక్కువ. ఒకవేళ వాళ్ళకి ఏదైనా లంగ్ ఇన్ఫెక్షన్, నిమోనియాస్, కొద్దిగా కిడ్నీలో ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ సరిగ్గా కంట్రోల్ కాకుండా బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి ఈ డిస్క్ స్పేస్కి వచ్చి ఇక్కడ డిస్క్ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. అదేవిధంగా ఎనీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా వెన్నుపూస ఆపరేషన్ ప్రత్యేకంగా ఒక్కోసారి ఈ స్క్రూలు ప్లేట్లెస్ బిగిస్తూ ఉంటాం. ఒక్కోసారి అవి ఇన్ఫెక్షన్ అయ్యి డిస్కైటిస్ వస్తూ ఉంటుంది. వెన్నులో నొప్పిని ఎలా నిర్ధారిస్తారు? ఈ డిస్కైటిస్ అనేది మనకి ప్లెయిన్గా ఎక్స్రేలో మనకి కొద్దిగా ప్లెయిన్ ఎక్స్రే తీసుకున్నప్పుడు మనకి ఈ రెండుటి మధ్యలో గ్యాప్ హైట్ తగ్గుతుంది. ఒకటి మరీ సివియర్ ఇన్ఫెక్షన్ ఒక్కోసారి ఆ 2 ఎండ్ ప్లేట్స్ అని ఉంటాం. ఈ బోన్ కొద్దిగా తినడం అనేది జరుగుతుంది ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి సిటీ స్కాన్ స్పైన్ చేసినప్పుడు ఆ డిస్క్లో మార్పులు, ఆ ఎండ్ ప్లేట్స్ అన్ని ఇన్ఫెక్షన్ మనకి బయటపడుతుంది. నెక్స్ట్ స్టెప్ ఎంఆర్ఐ స్కానింగ్లో ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వల్ల పస్ ఏమైనా ఏర్పడిందా, లేకపోతే మాంసం ముద్దలాగా ఇన్ఫెక్షన్ గ్రాన్యులేషన్ టిష్యూ ఏమైనా ఉందా అనేది ఎంఆర్ఐ ద్వారా నిర్ధారించవచ్చు. డిస్కైటిస్ కు చికిత్స ఏంటి? యూజువల్గా డిస్కైటిస్కి ఆపరేషన్ అవసరం లేదు. మెయిన్గా స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్, 4 వారాలు స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ పెట్టి హైయర్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి యాంటీబయాటిక్స్ మామూలుగా జలుబు దగ్గులో బాగా పనిచేస్తాయి, బికాస్ బ్లడ్ డైరెక్ట్గా లంగ్ సప్లైకి అన్నిటి బాగుంటాయి కాబట్టి. వేరస్ డిస్క్ స్పేస్కి మనకి బ్లడ్ సప్లై తక్కువ కాబట్టి ఆ ఏరియాకి యాంటీబయాటిక్స్ చేయడం అనేది అంత సులభంగా జరగదు. సో ఒక 4-6 వారాల పాటు అబ్జల్యూట్గా మనం అది ఇంజెక్షన్స్ పెట్టి ఐవి యాంటీబయాటిక్స్ రెస్ట్, కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది ఇస్తే మనకి డిస్కైటిస్ నివారించుకోవచ్చు. మరి ఎక్కువగా ఉండి అక్కడ చీములాగా ఏర్పడి మాంసం ముద్దలాగా నరం మీద ఒత్తిడి, పెరాలసిస్ టైప్ వచ్చిందంటే అప్పుడు ప్రత్యేక శస్త్రచికిత్స చేసుకొని అది తీసుకొని చేసుకోవాలంటుంది. వెన్నులో నొప్పిని ఎలా నివారించుకోవాలి? ఈ డిస్కైటిస్ని ప్రివెంట్ చేయడం అంటే మెయిన్గా ఇది మనకు వచ్చేది ఒకటి పిల్లల్లో, ఒకటి డయాబెటిక్స్, లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ డిసీజెస్, మనిషిలో ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి. సో ప్రత్యేకంగా చెప్పాలంటే వీళ్ళకి మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ని కంట్రోల్ చేసుకొని రెగ్యులర్గా వాళ్ళు వాకింగ్, స్పైనల్ ఎక్సర్సైజెస్ ఇలా చేసుకొని పిల్లల్లో కూడా రెగ్యులర్గా వ్యాయామాలు చేసుకుంటూ ఉంటే ఈ డిస్కైటిస్ నుంచి నివారించుకోవచ్చు. వెన్నెముకలో తీవ్రమైన నొప్పితో వేధించే డిస్కైటిస్ సమస్యకు కారణాలు,
పరిష్కార మార్గాల గురించిన పూర్తి వివరాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న విరామం. కృత్రిమ పానీయాలతో కిడ్నీలకు చేటు. మీ భర్త మిస్టర్ ఫిట్ నుంచి మిస్టర్ ఫ్యాట్ అవుతున్నారా? కేవలం వ్యాయామం మాత్రం సరిపోదు. వారికి ఇవ్వండి వ్యాయామంతో పాటు విప్రో స్వీట్ అండ్ హెల్దీ తక్కువ క్యాలరీలు గల షుగర్ సబ్స్టిట్యూట్. సమర్పిస్తున్నాం కపుల్ ఆఫర్. ఒక ప్యాక్ కొనండి, రీఫిల్ ఉచితంగా పొందండి. విప్రో స్వీట్ అండ్ హెల్దీ. పండుగ రోజులు పని తమలడం లేదు. తలో చెయ్యి వేయాల్సిందే. నేను ముగ్గు వేస్తాను. నేను ఇల్లు శుభ్రం చేస్తాను. అన్నిటికన్నా సులువైన పని లైజాల్ ఉందిగా మరి. లైజాల్ మాత్రమే పండగలప్పుడు సులువుగా శుభ్రం చేసి క్రిముల నుంచి రక్షిస్తుంది. ఇది జిడ్డు మార్కల్ని పోగొడుతుంది, 99.9% క్రిములని చంపుతుంది. ఆరోగ్యకరమైన ఇంటి కోసం కేవలం లైజాల్ ఐఎంఏ ద్వారా సిఫార్సు చేయబడింది. లైజాల్ ఇప్పుడు కొత్త జాస్మిన్ సువాసనలో కూడా. ఇప్పుడు సంతూర్ గ్లిజరిన్ 75 గ్రాముల ప్యాక్ తో పొందని ఒక సోప్ డిష్ పూర్తిగా ఉచితం. ఇప్పుడు సంతూర్ గ్లిజరిన్ 75 గ్రాముల ప్యాక్ తో పొందని ఒక సోప్ డిష్ పూర్తిగా ఉచితం.